వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం. వివరాలు తెలిపిన మంత్రి పార్థసారథి. విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం. 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సభలో అరకు ఎంపీ తనుజారాణి. వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలపై మంత్రి పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేయటం లేదని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పలు సందేహాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండానే హడావిడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందని పార్థసారథి ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు కలిగే లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ఓ భయంకరమైన చట్టాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. ఈ చట్టం ప్రకారం భూమి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎవరినైనా నియమించవచ్చనే అంశం దారుణమని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. అధికారిని నియమిస్తారా లేక నామినేటెడ్ వ్యక్తిని నియమిస్తారా అనేది స్పష్టత లేదని అన్నారు. పైగా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు అపరిమిత అధికారాలు ఇవ్వటం, ఆయన తీసుకున్న నిర్ణయమే అంతిమమని పేర్కొనడం అత్యంత ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా, అదేవిధంగా పత్రికలు కానివ్వండి, మీడియా కానివ్వండి, అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు. అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా, దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి, లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని, భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్నకారు రైతులు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి, తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం, మేము దాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చివేసిన విషయం మనకు కూడా తెలిసిందే. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఏజెన్సీ ప్రాంతం నుంచి పెందుర్తి మీదుగా గంజాయిని తరలిస్తున్న 13 మందిని పట్టుకొని వారి నుంచి సుమారు 360 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ అన్నపు నరసింహమూర్తి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని పెందుర్తి సరిపల్లి మీదుగా తరలించడానికి కారులో వస్తున్న 8 మంది నుంచి 285 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అలాగే పెందుర్తి సమీపంలో ఉన్న పులిగాలివానిపాలెం గ్రామంలో విలాసవంతమైన ఓ ఇంట్లో 75 కేజీల గంజాయితో పాటు 5గురిని పట్టుకున్నామని అన్నారు. మీడియా సమావేశంలో పెందుర్తి సిఐఎల్ రామకృష్ణ, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అది కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి రావడం జరిగింది. అక్కడ కూడా ఒక ఇంట్లో స్టోర్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో అక్కడి నుంచి ప్రసాద్ అని గుంటా ప్రసాద్ అని అతను ఏజెన్సీ నుంచి పంపిస్తే ఇక్కడ ఒక అధునాతనమైన ఇల్లు, సౌకర్యవంతమైన విలాసవంతమైన ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ 75 కేజీలు అక్కడ పెట్టడం జరిగింది. తద్వారా దాన్ని అమ్మడానికి ప్రణాళిక వేసుకున్నారు వాళ్ళు. కాబట్టి అందులో భాగంగా 5గురు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అక్కడ 284.5 కేజీలు, అక్కడ 75 కేజీలు ఇక్కడ ఒకే రోజు చేయటానికి. దీన్ని బట్టి మీరు విశాఖపట్నం సిటీ పోలీసు పగడ్బందీగా పనిచేస్తుందని మీరందరూ కూడా దీన్ని టెక్నిక్స్కి దాన్ని కౌంటర్ చేస్తూ మా వాళ్ళు
చాలా ప్రొయాక్టివ్గా ప్రాస్పెక్టివ్గా ప్రణాళికాబద్ధంగా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. తద్వారా 254 కేజీల గాంజాని అంటే అది ఎంతమంది యువతను పాడు చేస్తుందో మనందరం కూడా అంచనా వేయచ్చు. కాబట్టి అంత పెద్ద మొత్తంలో గాంజాని మనం పట్టుకున్నందువల్ల కన్జ్యూమర్స్ అండ్లో దాన్ని ప్రివెంట్ చేయగలిసాం. కాబట్టి సొసైటీలో గంజాయి వాడకాన్ని నియంత్రించడానికి తగ్గించడానికి ఆ చర్య చాలా ఉపయోగపడిందని నేను గిరిజన ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని అరకు ఎంపీ డాక్టర్ తనుజారాణి అన్నారు. విశాఖ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన పాడేరు, అరకు ఎమ్మెల్యేలు, అరకు ఎంపీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరకు ఎంపీ మాట్లాడుతూ గిరిజనులకు నష్టం కలిగించే విధంగా ఉన్న జీవో 3పై పార్లమెంట్లో చర్చించి గిరిజనాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఆదివాసీల హక్కుల సాధనకు రాజీ లేని పోరాటం చేస్తామని అన్నారు. అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో వ్యాపారాలు సాగిస్తున్న వారంతా మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని, దీనివలన స్థానికులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. వచ్చే నెల 9న నిర్వహించనున్న ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే, ఎంపీల చేతుల మీదుగా ఆవిష్కరించారు. గిరిజన సంఘాల ప్రతినిధులకు చిట్టిబాబు, విశాఖ జిల్లా గిరిజన ఐక్యవేదిక ముఖ్య సలహాదారు కె రామారావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుక్కుల రామారావు, ఆత్మతృప్తి చారిటబుల్ వ్యవస్థాపకులు అంబిడి రాజయ్య, చిత్తయ్య, కె ఈశ్వరరావు, మోరి సింహాచలం, అంబటి కోటేశ్వరరావు, తౌడన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బట్ ఆయన చెప్పడం వల్ల అక్కడున్న చైర్మన్స్ నాకు అవకాశం కలిగించారు. సో కలిగించిన దాంట్లో కూడా మేము అనుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చాలానే ఉన్నాయి. బట్ సెలెక్టెడ్ గా జియో నెంబర్ 3 అన్నది మనం తీసుకుందాం. ఎందుకంటే ఇది రావడం వల్ల మన అన్ఎంప్లాయ్మెంటే కాదు, అక్కడున్న స్టూడెంట్స్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నాం, మా మావయ్య గారు కానీ మేమందరూ కానీ. సో అలా జియో నెంబర్ 3 తీసుకుని వచ్చి నేను చాలా బుక్స్ రిఫర్ చేసాము, చాలా మందితో మాట్లాడాము, చాలా మంది ఎమ్మెల్యేలతో మాట్లాడాము, ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా చాలా మందితో మేము డిస్కస్ చేసి జియో నెంబర్ 3 గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అని అనుకున్నాం. అయితే జియో నెంబర్ 3 గురించి మాట్లాడాలి అని అంటే నేను అక్కడ ఉన్న లోకల్ లైబ్రరీస్ వెళ్ళి అక్కడ చూసే టైంలో ఈ జియో నెంబర్ 3 అన్నది రద్దు చేసి సుప్రీంకోర్టు రద్దు చేసింది అని చెప్పేసి ఉంది. బట్ జియో నెంబర్ బాగుంది కదా, ఎందుకు రద్దు చేశారు, ఎందుకు దీనివల్ల చాలా మంది బెనిఫిట్ వస్తుంది కదా, ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి నాకు ప్రాణ నష్టం లేని విధంగా పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు పాటించాలని, అన్ని చోట్ల ఆటోమేటిక్ అలారం మెకానిజం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, కంపెనీల యాజమాన్యాలను విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. 2 కిలోమీటర్ల పరిధి వరకు ప్రమాద జోన్గా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా పరిశ్రమలలో పనిచేసే సిబ్బందిని, చుట్టుపక్కల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వివిధ విభాగాల అధికారులతో జిల్లా క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు. పరిశ్రమలలో పాటించవలసిన భద్రతా ప్రమాణాలపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు. తరచూ మాక్ డ్రిల్ నిర్వహించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అక్కడ పనిచేసే సిబ్బందికి ప్రమాదాల నుంచి తప్పించుకోవడం ఎలా అనే అంశంపై శిక్షణ ఇప్పించాలని చెప్పారు. ఆయా కంపెనీలలో పనిచేసే సిబ్బందికి, కార్మికులకు తప్పనిసరిగా బీమా పాలసీ చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, ఫ్యాక్టరీల చీఫ్ ఇన్స్పెక్టర్ సురేష్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం గణపతి పాల్గొన్నారు. Outside the factory premises, you might have seen the LG Polymer case. So we were unaware that there is a leakage until there was some adverse reaction, and then subsequently people approaching the hospital and all that. Okay, so there should be a mechanism for alerting the public at large. So for that, other institutions, we have 18 of them in total. I think LG Polymer is 17 out in operation. So besides that, there are 17 of them. Only 2 have started installations, Coromandel and Andhra Petrochem. Rest of the 26 have started. So balance 11. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. మల్లికార్జున స్వామి చెంతకి వాసుకి చేరుకుంది.
స్వామి ప్రతిరూపమైన లింగాన్ని చుట్టుకొని కనిపించడంతో భక్తులు మైమరిచిపోయారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లోని ప్రసిద్ధి శ్రీశైల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ క్షేత్రంలోని పాతాళ గంగ వద్ద చంద్రలింగం ఉంది. భక్తులు నిత్యం దర్శించుకునే ఈ లింగం వద్ద మంగళవారం అద్భుతం జరిగింది. చంద్రలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులకు లింగాన్ని చుట్టుకున్న నాగపాము కనిపించింది. ఇది చూసి మల్లికార్జున స్వామి వద్దకు వాసుకి వచ్చి చేరిందని విశ్వసిస్తూ భక్తులు తన్మయత్వం చెందారు. ఈ విషయం తెలిసి భక్తులు ఆలయానికి పోటెత్తారు. కాగా అటవీ ప్రాంతం కావడంతో ఆలయం చుట్టుపక్కల పాములు తిరుగాడటం సాధారణమే, కానీ ఇట్లా లింగాన్ని ఓ పాము చుట్టుకొని కనిపించడం అసాధారణమని ఆలయ సిబ్బంది తెలిపారు. గతంలో ఇలాంటి సంఘటన జరిగినట్లు వినలేదని పేర్కొన్నారు. ఈ అసాధారణ దృశ్యాన్ని కొంతమంది భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమాంబ ఆలయం వద్ద కుప్పం పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ అభిమాని అని వారు కొనియాడారు. ప్రజల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. పెద్ద ఆయన సీనియర్ సిటిజన్, ఆయన ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఆయన స్వయాన జీవితంలో ఆయనది ఐరన్ షాప్ ఉందన్నమాట. దాంట్లో సంపాదించి 101 టొంకాయలు కొడతామని ముక్కుపుడి చేర్చుకున్నారు. ఈరోజు 101 టొంకాయలు కొట్టి హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి 30 రోజుల్లో 30 హామీలు పూర్తి చేసుకున్నందుకు గొప్పగా విజయం సాధించిన మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన 101 టంకాయలు గంగమ్మ తల్లికి ప్రదర్శనంగా చేసి ఇక్కడ ముక్కుపుడు తీర్చుకున్నారు. ఈయన మన 18వ వార్డులో ఉన్న సీనియర్ సిటిజన్ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావు గారికి వీర అభిమాని. ఆయన సుబ్రహ్మణ్యం ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్, కుప్పం టు పేర్నంబట్ బస్సులో తిరిగిన వ్యక్తి. మంచి కుప్పంలో పుట్టి పెరిగిన ఎన్టీ రామారావు గురించి కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, మా బూనమ్మ గారి గురించి కానీ, ఇంకా నారా లోకేష్ గారి గురించి కానీ అంతా ఆయన వీర అభిమానిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ముక్కుపుడు ఈరోజు తీసుకు. పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సందీప్ కబ్జాలకు పాల్పడ్డాడని జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీను ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాప్రతినిధి అయి ఉండి కబ్జాలు చేసిన జోగారావుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో కబ్జాలు, వెలికితీత బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అతను ఏజెంట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ భూమిని బిళ్ళబంద మీద రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారన్న దానికన్నా ప్రజాప్రతినిధులు కబ్జా చేశారన్నది దృష్టి సారించాలని అధికారులకి సందర్భంగా కోరుకుంటున్నాను. ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు, నియోజకవర్గ ప్రథమ పౌరుడు, ఆయన టైంలో ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ జరిపి బంధాన్ని దర్జాగా కబ్జా చేసి ఈవేళ పార్వతీపురంలో ఆయన తలెత్తుకొని తిరుగుతున్నాడు. దీనిపైన మేము ఒకటే మా శాసనసభ్యులను అడుగుతున్నాం, ఇది అలజంగి జోగారా గారి పేరుని బిళ్ళబంద రిజిస్టర్ అయ్యి ఉన్నది. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏమి లేవు. వీటిపైన ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారులతో చర్చించి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునే విధంగా మేమందరం కూడా పనిచేస్తాం. వీటన్నిటిపైన పెద్ద రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇందులో హస్తాలు ఉన్నాయి. అన్ని పార్టీల మధ్యతరగతి నాయకులు అందరూ కూడా వీటి హస్తాల్లో ఉన్నాయి. వీటిని బయట పెట్టండి, లేదంటే ఈవేళ నుండి పార్వతీపురంలో దొరికినోడికి దొరికినట్టుగా కబ్జాలు చేసుకుని బతుక్కోండి. మీకు సిగ్గు ఉంటే వీటన్నిటిపైన, అసలు చెరువులు కబ్జా చేసిన వాటిపైన ఈవేళ ప్రజలందరూ కూడా నిలబడి, ప్రజానాయకులందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు కూడా సిగ్గుపడి ఈవేళ ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో వాడి మీద వీడి మీద వాడు, పేపర్లో రాయించుకోవడం, పేపర్లో ఉంచడాలు, ఇవన్నీ కూడా. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ రైతు పొలంలో ప్రత్యర్థులు దౌర్జన్యానికి దిగి భూమిని జేసీబీతో చదును చేసి డ్రిప్ పైపులు ధ్వంసం చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటన సర్వే నెంబర్ 357, 358 మరియు 359 వ్యవసాయ భూమిలో జరిగింది. ఈ భూముల విషయమై సివిల్ వాద్యాలు నడుస్తూ ఉండగానే ఇలా తిరిగి దౌర్జన్యం చేయడంపై బసనబోయిన సుబ్బయ్య, యనాదమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నరసింహరాజు, మిట్టపల్లి రామరాజు వీళ్ళందరూ నాయకులు రౌడీలు పెట్టి మా చేల మీదకి మళ్ళీ ఇస్తున్నారు. మళ్ళీ ఇచ్చి దౌర్జన్యం చేసి పోళ్ళు, అన్ని ట్రాన్స్ఫారాలు గల పగలగొట్టి పైపులు గల తీసేసి అన్నీ ఎట్టంటే అటు చేస్తున్నారు.
రౌడీలు పెట్టి మధ్య చేస్తున్నారు. చేసి ఇవి కరెంటు లేకుండా 1 సంవత్సరం నుంచి కరెంటు లేకుండా తీసేసి తోటలుగా ఎండిపోయి నష్టపోయి ఇబ్బంది పడిపోతున్నాం మేము. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కరెంట్ వాళ్ళు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. అది చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులో ఉంది, మాకేం సంబంధం లేదు. కోర్టు ఎంత నిర్ణయిస్తే అటు నిర్ణయించాలా, మాకేం సంబంధం లేదు, మేమేం చేయలేము అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. మేడవలపల్లి నరసింహరాజు, మిట్టపల్లి రామరాజు చేస్తున్నారు. ఇతను సర్వేర్ వెంకట సుబ్బయ్య. నేను కొలిచేది కోర్టులో ఉండి కోర్టు నీకు ఆర్డర్ ఇచ్చిందా, అది ఇచ్చిందా, కోర్టులో ఉంటే కోర్టు ఏం చేస్తుంది అంటున్నాడు. నేను కొలిచేది ఏమైనా చేసుకోండి, నేను చెబితే ఏమైనా చేసుకో అంటున్నాడు. 30 మంది రౌడీలు, 2 కార్లు, 1 ఆటో, 1 DSP పెట్టుకొచ్చి ఎన్ని మందు తాగుతా అన్ని రౌడీజం చేసి గందరగోళం చేసి పారేస్తాను. మేడవలపల్లి నరసింహరాజు, మిట్టపల్లి రామరాజే వాళ్ళు మనసులు అందరిని పెట్టించాడు. కాబట్టి సేనని మేము కాపాడమని అడుగుతున్నాము. మాకు న్యాయం చేయాలా లేకపోతే ఆత్మహత్య శరణము. ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం. వివరాలు తెలిపిన మంత్రి పార్థసారథి. విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం. 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సభలో అరకు ఎంపీ తనుజారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.